కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళకి ఇక్కడ భోజనం పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాం. ఎందుకంటే బిడ్డ కోసం వచ్చారు ఎంతో దూరాల నుంచి, వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండటం బట్టే ఒక వీడియో రూపంలోనో, స్నేహితుల రూపంలోనో, బంధువుల రూపంలోనో మా గురించి భగవంతుడే తెలియజేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారని మరి ఆ భగవంతుడి ప్రసాదం అనేది కూడా ఇక్కడ అందాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. సార్ అది మరి పెట్టేసేయచ్చు కదండి, మళ్ళీ మీరు వచ్చే వరకు ఎందుకు కూర్చోబెడుతున్నారండి అని కొంతమంది అనుకుంటారు. ఎందుకు కూర్చోబెడుతున్నామంటే 17,100 మందికి ఈ చేతుల ద్వారా భగవంతుడు సంతానం అందించాడు. ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. ఇది ప్రపంచ రికార్డు. మరి అంటే భగవంతుడు వైద్యో నారాయణో హరిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్బుల ద్వారా, ఎన్నో సంస్థల ద్వారా మేము దాదాపు ఈ సంవత్సరం 50,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే 50,000 మందికి భోజనం పెట్టిన పుణ్యఫలాన్ని చేతిలో పెట్టాడు భగవంతుడు. ఆయన చేయిస్తే తప్ప మనం చేయలేం. అలాగే ఎంతోమంది స్త్రీలకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాం. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందేటట్టు చేశాం. అలాగే పల్లెటూరుల్లో మరి చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళకి ఏమీ హాల్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కమ్యూనిటీ హాళ్ళు కట్టించడంలో హెల్ప్ చేశాం. అట్లాగే మరి పల్లెటూరుల్లో కొన్ని చోట్ల అందరూ పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటా ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటారు పల్లెటూరులో. అలాంటి వాళ్ళకి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవే కాకోకుండా స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. ఇంకా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు మరి మేము చేస్తున్నాం. డయాబెటిక్ క్యాంపులు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అలాగే పిల్లలకి కంటి చూపు మందగించి స్కూల్లో సరిగ్గా హెడేక్తో బాధపడుతూ మరి బ్లాక్ బోర్డు కనపడక ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ మానేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కంటి డాక్టర్నే స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి పరీక్షలు చేయించి ఎవరికైతే కళ్ళజోడు అవసరం ఉందో వాళ్ళకి గత సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా దాదాపు 1,00,000 మందికి కళ్ళజోడులు ఫ్రీగా ఇచ్చాం. చూడండి, ఇవన్నీ ఈ చేతుల మీదుగా జరుగుతున్నాయి. అంటే భగవంతుడు ఎంత పుణ్యఫలాన్ని చేతుల్లో ఉంచాడో మరి ఆ పుణ్యఫలంలో ఎంతో కొంత మీకు కూడా చేరి నేను ఇచ్చిన ఆహారం ద్వారా, ఆ ప్రసాదం ద్వారా మీరు ఆ పుణ్యంలో ఎంతో కొంత మీకు కూడా చేరి మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరి మీకు కూడా 12 బిడ్డ పుట్టాలని మా ఆకాంక్ష. అదే అందుకే మా చేతులతో. మీరు అనొచ్చు అదేంటండి అలా కూడా ఉంటుందా? ఎస్, మీరు ఇంట్లో పులిహార తింటారు, అది వట్టి పులిహారే. అదే గుడికెళ్ళి పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతారు, వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం. భగవంతుడు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తుల ద్వారా మీరు తీసుకుంటే ఆహారం కాస్త ప్రసాదంగా మారింది. ఇవన్నీ నేను మీకు సంతానం కోసం వచ్చిన వాళ్ళకి టిప్స్ కింద మీ అన్నీ చెప్తాను. అలాగే ఏ రకంగా మనం ఆహారాన్ని వండుకోవాలి, ఎవరి చేతుల మీదుగా ఆహారాన్ని తినాలి, ఎవరి చేతి మీదకి వచ్చిన ఆహారాన్ని తినకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సంతానం పొందాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మీకు కౌన్సిలింగ్లో నేను వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి కాలాతీతమైంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నా చేతుల ద్వారా అందే ఈ ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం ఇది. అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇవి ఖచ్చితంగా మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి ఉపయోగపడతాయి. మీ వీర్య కణాన్ని, అండాన్ని బాగుపరిచి చక్కగా 12 బిడ్డని, మీరు కోరుకున్న బిడ్డని లోకరక్షకుని ఇవ్వడానికి సహకరిస్తుందని ఆశతో మేము ఈ ప్రసాద పంపిణీ మా చేతుల మీదుగా చేస్తున్నాం. చక్కగా స్వీకరించండి. ఇది అయిపోయిన తర్వాత మనకి కొత్త వారందరికీ కౌన్సిలింగ్ అది ఉంటుంది. ఆ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవుతారు కానీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకొక చిన్న పాయింట్ చెప్పి మీకు ముగిస్తాను. ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఏంటనేది ఇంకొక డౌట్ వస్తుంది కొంతమందికి. ఇంత అన్నం పెట్టి ఇంత ప్రసారం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఈ డాక్టర్ వైఎస్ బాబు కూడా తెగ ప్రసారం చేసుకుంటున్నాడు అనుకుంటా ఉంటారు. మమ్మల్ని ప్రసారం చేయడానికి వీడియోలు తీస్తున్నారా అని కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే దెయ్యం అలాంటిది. మన దెయ్యం మన నెత్తి మీదకి ఎక్కి ముగుడొక దెయ్యం అని చెప్తుంది.
పెళ్ళాంతో తిట్టేస్తుంది, పెళ్ళాం ఒక దెయ్యమంటది, మొగుడితో కొట్టేస్తుంది. ఇలా మీ ఇద్దరికి నరకం చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి కూడా పొద్దున్న ఎప్పుడో వచ్చాము మేము, డాక్టర్ గారు కనపడలేదు, టెస్టులు అంటున్నారు, టీకాలు అంటున్నారు, డబ్బులు కట్టిచ్చేస్తున్నారు, ఇంతవరకు డాక్టర్ కనపడలేదు, ఆయన యూట్యూబ్లోనే ఉంటాడా, అసలు ఇక్కడ కూడా ఉన్నాడా, ఇదేదో తేడాగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని దెయ్యం మిమ్మల్ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మీరు బిడ్డను పొందితే మాతృదేవత పితృదేవతలు అవుతారు కాబట్టి దేవుళ్ళు అయిపోవడం దెయ్యానికి సుతారాము ఇష్టం లేదు. అలాగే ఇక్కడ కూడా డాక్టర్ వైఎస్ బాబు భోజనం పెడుతున్నా కూడా ఆ ఫోటోలు తీసేటప్పటికి అదిగోది ప్రసారం చేసేసుకుంటున్నాడు, పదా వెళ్ళిపోదాం, ఇదెందుకు, ఈ ప్రసాదం లేదు గిసాదం లేదు ఇట్టాగే చెప్తారు మాయ మాటలు అని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ దేవుడి ప్రసాదాన్ని కూడా తిన్నవు. అందుకే నేను చెప్తున్నా, దెయ్యం చేసే విన్యాసాలన్నీ తెలుసు కాబట్టి మీకు ఒకసారి హెచ్చరిక చేద్దామని చెప్తున్నా. ఈ ఫోటోలు వీడియోలు ఎందుకంటేనమ్మా, మేము తీసుకున్న ఫీజు 500. ఈ 500తోనే గత 13 నెలల నుంచి 50,000 మందికి భోజనం పెట్టగలిగాం. నెలకు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు ఎక్కడన్నా భోజనం పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకని పెట్టలేకపోతున్నారు? సంవత్సరానికి 500 తీసుకున్న డాక్టరే భోజనం పెట్టగలుగుతుంటే వచ్చిన వాళ్ళందరికీ 12 గంటలకు వచ్చినా, 12:30కు వచ్చినా, 1 గంటకు వచ్చినా, 1 గంట 2 గంటల లోపే భోజనం పెట్టేస్తున్నాడు. అంటే మిగతా వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు నెలకు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు కదా. ప్రపంచంలో మీరు ఏ గుడికి వెళ్ళినా ఇంత ప్రసాదం దొరికింది. మరి డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం ఏ హాస్పిటల్కి వెళ్తే ఇంత భోజనం ఎందుకు పెట్టలేము? భోజనం పెట్టకపోతే ఏమవుతుంది? మీరు ఎంతో దూరాల నుంచి వస్తారు, తినక ఆటోలెక్కి బస్సులెక్కి, ఇక్కడికి వచ్చాక ఆ టైంకి భోజనం దొరకకపోతే ఆకలేస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్లని స్కానింగ్లని ఇవన్నీ అయ్యి డాక్టర్ చూపించుకుని మందులు రాయించుకుని వెళ్ళేటప్పటికీ పొద్దునొస్తే సాయంత్రం అవుతుంది. టైంకి భోజనం ఆకలి వస్తే ఆ హోటల్ ఎత్తుక్కుంటూ బయటికి వెళ్తే మరి ఊరు కాని ఊరిలో దారి తప్పవచ్చు, లేదంటే తిన్న బడ్డీ దగ్గర ఏదైనా పడక ఆరోగ్యం పాడవచ్చు, లేదా ఆ బడ్డీల దగ్గరే టైం లేట్ అయిపోయిందనుకో భోజనం దగ్గరే ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారు వెళ్ళిపోవచ్చు. ఇలా ఎన్నో బాధలు. వర్షంలో తడవచ్చు, ఎండలో ఎండొచ్చు, ఊరికాని ఊరిది. ఇలాంటప్పుడు డాక్టరే ఇంత భోజనం పెట్టేస్తే ఆ టైంకి చక్కగా పని ఏంటో మనం ఏ పనికి వచ్చామో ఆ పని పూర్తి చేసుకు వెళ్ళిపోవచ్చు. ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకనే మేము ఈ విషయాన్ని మిగతా డాక్టర్లకు కూడా అర్థం కావాలి. భగవంతుడు వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా చూపించి వాళ్ళలో కూడా ప్రేరణ కలిగించి మోటివేట్ చేసి వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టించాలి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ కూడా మా దంపతులతో భగవంతుడు స్టార్ట్ చేశాడు. ఇలా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అనే ఆలోచనతో మేము ఈ పని చేస్తున్నాం. ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండదు. మీకు ఎలాగైతే వీడియో ద్వారా భగవంతుడు చూపించి ఒక ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారిని ఇక్కడికి లాక్కొచ్చాడు, అలాగే ఈ వీడియో ద్వారా భగవంతుడు వాళ్ళకు కూడా చూపించి ఆ మంచి మనసున్న డాక్టర్ల చేత అక్కడ కూడా భోజనం పెట్టించాలి. ఆ పేషెంట్లు కూడా బెనిఫిట్ అవ్వాలి. ఎక్కడ పేషెంట్ ఇబ్బంది పడుకోకుండా ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో ఒక దేవాలయం లాగా, ఒక చర్చి లాగా, ఒక మసీదు లాగా మారిపోవాలి అనేది మా ఆశయం. అందుకోసం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతే అపార్థానికి గురవుతారు. నమ్మితే ఏ గొడవ లేదు. నమ్మకమే విజయము, నమ్మకమే జయము. ఇది మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు సంతానం పొందడం అనేది తథ్యము. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.